హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను మీకు ఒక అప్డేట్ అనేది చెప్తానండి. ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి 1800 ఇంద్రమ్మ ఇల్లుల గురించి మంజూరు అనేది అయ్యిందండి. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఒక జిల్లా రిలేటెడ్ని ఇప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. సో మనకి 20 మండలాల్లో వచ్చేసి వికారాబాద్లో 1848 ఇల్లులు అనేది మంజూరు అనేది అయ్యాయండి. సో రిమైనింగ్ ప్లేసెస్లో వచ్చేసి మనకి సర్వే అనేది అవుతున్నాయండి. సో ఈ సర్వే అనేది కూడా ఎందుకు జరుగుతుందంటే, చాలామంది సర్వే ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు అంత ఇన్కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నార్మల్గా ఇప్పుడు మనం సర్వే పర్సన్ వచ్చినప్పుడు చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఫోటోలు దిగడం అలాంటివన్నీ చేశారు. సో ఇంకా చాలామంది ఓన్ హౌస్ ఉన్న రెంట్ హౌస్లో ఉన్నట్టు కూడా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో అలాంటి కేసెస్లో మనకి రీసర్వే అనేది చేస్తున్నారు. సో దట్ మనకి ఏంటంటే ప్రాపర్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చారా, అంటే ఇన్కంప్లీట్ డీటెయిల్స్ కానీ రాంగ్ డీటెయిల్స్ కానీ ఇస్తే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరికైతే ఇంకా మంజూరు పత్రాలు అనేవి వస్తాయో వాళ్ళకి అంత ప్రాపర్ గైడ్లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో దట్ వాళ్ళకి ఎటువంటి ఫస్ట్ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వకుండా. సో ఇంకా మనకి రేపు ఉగాది కాబట్టి అప్పట్లో ఏం చెప్పారంటే, మనకి రేపు అనేది ఉగాది రోజున మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి అనేసి. సో ఇంకా మనం రేపు చూద్దామండి ఇంకా మనకి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందా రాదా అనేసి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.